రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదివారం ఆదిలాబాద్, మహబూబాబాద్ నగర్, నిజామాబాద్ 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, ఖమ్మం, మెదక్, రామగుండం, హైదరాబాద్ 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక టెంపరేచర్స్తో పలు ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ పలు జిల్లాల్లో 41 నుండి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి. బాణుడు బగ్గుమంటున్నాడా అన్నట్టు ఎండల తీవ్రత రోజు రోజుకి మనకు విపరీతంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తుండడంతో ఇటు జనాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి ఇప్పటికీ పదే పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఎండల తీవ్రత పెరగడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఈ 3 జిల్లాలు దాదాపు 40 నుంచి 41 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా కూడా ఇటు భద్రాచలం, ఖమ్మం, మెదక్, రామగుండంతో పాటు హైదరాబాద్లో కూడా దాదాపు మనకు 39 నుంచి 40 డిగ్రీల లోపు గరిష్ట ఉష్ణోగ్రతలు అక్కడ కూడా నమోదయ్యాయి. ఇక మిగతా జిల్లాలో దాదాపు మనకు 37, 38, 39 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాము. అంటే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా 2 నుంచి 3 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. అక్కడక్కడైతే మనకు 3 నుంచి 4 డిగ్రీలు కూడా గరిష్టంగా అక్కడక్కడ నమోదవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడం, వేడి వాతావరణం, ఉక్కపోత వాతావరణం కారణంగా కూడా పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ఆ జిల్లాలో ఉన్న ప్రజలను కావచ్చు, అదేవిధంగా యంత్రాంగాన్ని కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు అయితే సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు 16 నుంచి 17 జిల్లాలకు ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఆ జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్తో పాటు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూలుతో పాటు ఇటు మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి ఈ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఈ జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 40 నుంచి 44 మధ్య కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు.